ఓం శ్రీమాత్రే నమః. స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన ఒక వ్రతం చెప్పండి అని పార్వతీదేవి ఒకరోజు ఆ పరమశివుణ్ణి కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆ ఆదిదేవుడు. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారంగా కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ దేవదేవుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు ఆ పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవలో తరించేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలను సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జవ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష భోజ్యాలను నివేదించారు. 9 పువ్వుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళియందేలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరువసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పోడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలను సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలను, సిరి సంపదలను కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా
ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురైరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం. హరి ఓం. దేవ్య ఉవాచ. దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞానమహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యా శ్రోతుమిచ్చామి తత్వతః. శ్రీ ఈశ్వర ఉవాచ. దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణాత్ భుక్తిముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతమం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికలాస్పదం పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యమణిమాద్యష్టసిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితామనా శృణు. అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవత క్లీం బీజపదం యుక్తుక్తం శక్తిస్తు భువనేశ్వరి అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిర్యుక్తాం సదా శక్తిభిః సరసిజనిలే సరోజహస్తే ధవళతరాం సుగంధమాల్యశుభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి వర్మాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహపదాం బుద్ధిం అనగాం హరివల్లభాం అశోకామమృతాం దీప్తాం లోకశోకవినాశనీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదావిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వలలియాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవైస్మకదానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విష్మాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలం యోజిపేద్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యేత్నతః. దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం येन श्रेयमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे सतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बापरं शतं येन श्रेयमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगानन्ते सायुज्यमाप्नुयात् प्रातःकाले पठेन्नित्यं सर्वदुःखोपशान्तये पठनश्चिन्तयेत् देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मीष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम्. श्रीगुरुभ्यो नमः. नमस्ते गरुडारूढे भयंकारे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमो
बुद्ध वैदेही सहितं समुद्रमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचाय भञ्जनश्रेयत्वं मुनिभवं व्याख्यान्तं वरदाभ्यं परमृतं रामं भजे श्यामलं नमोस्तु रामाय लक्ष्मणाय देव्यै नान्यं देवं देवतां न जाने इच्छामोहि महाबाहं रघुवीरं महाबलं गजेन मतायनं रामं चन्द्रपासं आपलापार्तां दातानं प्रवतं राम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यामि जय शक्ति महेश्वरी योग जे योग संभूते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातर् महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते ditto